హలో గైజ్, అందరికీ నమస్తే. నేను మీ లేడీ ప్రిడేటర్. ఇవాళ ఇంకొక బ్రాండ్ న్యూ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. బట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే కంటే ముందు నన్ను చాలా మంది అడుగుతున్నారు లైవ్ ఎందుకు చేయట్లేదు అని. కొంచెం హెల్త్ బాగలేదు, చూసుకోవాలి కదా నాన్న. కంప్లీట్లీ రికవర్ అయిన తర్వాత లైవ్ చేస్తాను. బట్ అప్పటి వరకు ఖాళీగా కూర్చున్నట్టు అయితే నా వల్ల కాదు, అండ్ మీ నుంచి దూరంగా ఉండటం అస్సలే కాదు. అందుకని ఆఫ్లైన్ కంటెంట్ అప్లోడ్ చేస్తున్నాను. మన సెకండ్ ఛానల్ ఉంది కదా, లేడీ ప్రిడేటర్ రియాక్షన్స్, దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. పాప మీ ఎనిమి ఎగురుకుంటూ వచ్చి ఎగిరిపోయారు నా చేతిలో. మార్కస్ చెప్పు. తిన్నావా? పెట్టిరిప్పుడే నోట్లా పెద్ద ముద్ద. హనీ బ్యాడ్జర్ గన్ వాడటానికి నాకు చాలా తేడాగా అనిపిస్తుంది, కానీ ఇప్పుడే ల్యాండ్ అయ్యాం కాబట్టి దొరికిన దాంతో అడ్జస్ట్ అవ్వటమే. మాస్టారు లూట్ చేసుకుంటూ బిజీగా ఉన్నారు, వెనకున్న నన్ను పట్టించుకోలేదు. సరే తరలే. అండ్ వెంటనే హనీ బ్యాడ్జర్ గన్ని ఏకేఎంతో రీప్లేస్ చేశాను. ఏకేఎం ఈజ్ మై ఫేవరెట్. అరే బొక్క బాండ్ ఆర్టిస్ట్ పెట్టుకుని బర్న్ అయిపోతావురా. 5 రూపాయలు ఆర్టిస్టురా నువ్వు, 5 కోట్ల ఆర్టిస్టురా నేను. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. యూజువల్ గా నేను లూట్ చేసుకుంటూ ఉంటాను, కానీ ఇప్పుడు ఎనిమీస్ లూట్ చేసుకుంటూ నాకు దొరికిపోతా ఉన్నారు. వాట్ ఆ మజా యార్. ఆపోజిట్ లో పైన ఒక ఎనిమీ ఉన్నట్టుగా ఫుడ్ స్టెప్ వచ్చింది. అటువైపుకి వెళ్దాం అనుకున్నాను, టెలిపోర్టేషన్ వేసుకున్నాను, అటువైపుకి వెళ్ళిపోయాను. ఫుడ్ సౌండ్ వినిపించలేదు కదా అని చెప్పి లూట్ చేసుకుందాం అనుకున్నాను. ఓ మై గాడ్, రిఫ్లెక్స్ ఓపీ ఇన్ ద చాట్ గైజ్. చేతిలో షార్ట్ గన్ ఉంది కాబట్టి తప్పించుకున్నాను, లేకపోతే పోతుండే. దూరంకెళ్ళి ఒక ఎనిమీ కనిపించారు. ఏకేఎం పట్టుకుని జంపింగ్ జపాంగ్ చేసి కాల్చేద్దాం అనుకున్నాను. గుండు పగిలింది, హెల్మెట్ కి డ్యామేజ్ పడింది. గ్రెనేడ్ కూడా వేశాను, కానీ తప్పించుకున్నారు. హీల్ చేసుకుని ఒక రొటేషన్ చేసి సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలి ఎనిమీకి అనుకున్నాను. ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. బట్ దారిలో వెళ్ళేటప్పుడు అక్కడిక్కడ కనిపించిన త్రోబుల్స్ అవి ఇవి ఎత్తుకున్నాను. బికాజ్ లూటింగ్ ముఖ్యం బిగులు. గ్రెనేడ్స్ ఇంకా స్నైపర్స్ దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టాను నేను. పికప్ లిమిట్ కూడా నా దాంట్లో ఎక్కువే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి రొటేషన్ చేసి ఎనిమి వైపుకి అయితే గ్రెనేడ్ పిన్ చేశాను, కానీ నేను ఇంకా లాస్ట్ లొకేషన్లోనే ఉన్నాను అనుకుని ఎనిమి అటువైపే ఏం చేసి ఉన్నారు. క్యూట్ గా నా గ్రెనేడ్ చేతిలో చచ్చారు. దగ్గరికి వెళ్ళి డాన్స్ వేసి అతన్ని ఫినిష్ చేద్దాము అనుకున్నాను, బట్ ఇట్ ఈస్ నాట్ ఓవర్ యెట్. ఎందుకంటే ఈ టైంలో తను తన ఫ్రెండ్ ని కూడా పిలిచారు. తన ఫ్రెండ్ కూడా నన్ను చంపేద్దామని ఎగేసుకుంటూ వచ్చారు. కొంచెంలో తప్పించుకొని పోయారు. బట్ మనం ఇప్పుడే ఫ్రెష్ గా ఎత్తుకున్న మాలీ ఉంది కదా, అదేసి తగలు పెట్టేద్దాం నిరంజన్ గారిని అనుకున్నాను. అన్ఫార్చునేట్ ఇట్లా అయిపోయింది. కొంచెం నా ఏకేఎం డ్యామేజ్ కూడా తీసుకున్నారు, ఇంకా కొంచెం మాలీ డ్యామేజ్ కూడా తీసుకున్నారు. మొత్తానికి నా బుల్లెట్స్ కి ఇంకా నా మాలీకి న్యాయం చేశారు. ఇట్లాంటి ఎనిమీస్ ని నార్మల్ గా చంపటం కాదు, కాస్త టీస్ చేసి చంపితే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. తర్వాత ఈ ర్యాంగిల్లో ఉన్న ఈవెంట్ లొకేషన్కి వచ్చాను. భయం లేని కొడి బజార్లో గుడ్డు పెట్టింది అంటారు కదా, అట్లని భయం లేని ఈ లేడీ ఈవెంట్ అంతా తిరిగి లూట్ చేసుకుంది. ఇక్కడ ఎనిమిస్ ఎవరు లేరనుకున్నాను. సెంటర్ లో ఉన్న ట్రెజర్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఒక ఫుడ్ స్టెప్ వినిపించింది. తెలుసు, నాకు తెలుసు జాక్, ఏదో ఒకటి ఉన్నది ఇక్కడ. యూజువల్ గా ఎవరైనా ఎనిమి కనపడితే మనకి బాగా టెంప్ట్ అవుతాము, కానీ నేను అతని ముందు ఇంత లూట్ చేసుకుంటున్నా కూడా టెంప్ట్ అవ్వలేదు అని అంటే నాలాంటి అందమైన యువకుడు కనపడితే చాలు, పువ్వు టీచ్ చేస్తారు, ట్యాప్ చేస్తారు, పిచ్చెక్కించి రెచ్చిపోతారు. యు కాంట్ చీట్ మీ, ఓకే. ఆయన నిగ్రహానికి మెచ్చుకోవాలి అనుకున్నాను. డాన్సింగ్ గ్రెనేడ్ వేసి సత్కరించాలి అనుకున్నాను. షార్ట్ గన్ కి తప్పించుకున్నారు, బట్ ఇంకొక డాన్సింగ్ గ్రెనేడ్ వేసి అతన్ని డాన్స్ చేపించి చంపాలని అయితే ఫిక్స్ అయిపోయాను.
ఈ BGMIలో నాకు నచ్చనివి రెండు లెటర్స్, C ఫర్ క్యాంపర్, H ఫర్ హ్యాకర్. నా మీద ఎవడైనా చిన్న జోక్ వేస్తేనే నేను హ్యాండిల్ చేయలేను, చాలా డెలికేట్ మైండ్ నాది. ఇట్లాంటిదంటే చాలా కష్టం అయిపోతుంది. ఎమ్యులేటర్ అని అనకండి, ఎందుకంటే PC గేమ్స్ అలవాటైనా నాకు BGMI ఆడాలి అని అంటే ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఎమ్యులేటర్. దయచేసి ఈ ఎమ్యులేటర్ ప్లేయర్ని ఏం అనుకోకుండా మీరు యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నాను. ఓకే. సో ఈ క్యాంపర్ని నార్మల్గా చంపకూడదు, కత్తితో చంపాలనుకున్నాను, చంపేశాను. ఈ డొక్కు BGMI వాళ్ళు ప్రతి అప్డేట్కి గేమ్ సైజ్ పెంచుతున్నారు. అట్లనే ఈ బ్యాక్ ప్యాక్ సైజ్ కూడా పెంచొచ్చు కదా, కొంచెం ఎక్కువ లూట్ ఎత్తుకోవచ్చు అనిపించింది. కానీ ఏం చేస్తాం, ఇచ్చింది అడ్జస్ట్ అవ్వాలి. తర్వాత ఎనిమీస్ కోసం ఎతుకుతూ ఇరాంగిల్లో ఫ్లయింగ్ కార్పెట్ వేసుకుని తిరుగుతున్న నాకు రీకాల్ టవర్ దగ్గర ఒక కార్ కనిపించింది. అండ్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక పారాషూట్ లో ఫ్రెష్ గా ఒక ఎనిమీ కూడా ల్యాండ్ అవుతున్నారు. ఈ BGMIలో నన్ను ఎప్పుడు వదలకుండా నా వెంటే ఉండేది ఒకటి రెడ్ జోన్, రెండోది ఎనిమీస్. ఇక్కడ ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం తింపుతున్నారా. మా సైడ్ జోకర్ అంటారు. నేను వద్దు అనుకున్నా కూడా నా వెంటే వస్తూ ఉంటారు. సేమ్ అలాగే నా ఛానల్ కి సబ్స్క్రైబర్స్ కూడా రావాలనుకుంటున్నాను. నా మీద దయతో వజ్ర వైడూర్య మణిమాణిక్యాలతో ఇంత పెద్ద మూట నా మొహాన్ని కొట్టొచ్చు కదా. టెలిపోర్టేషన్ వేసుకొని ఎనిమిస్ పైనకి అటాక్ చేశాను. ఒక ఎనిమిని ఫుల్ ఫినిష్ చేసి స్క్వాడర్స్ వైపుకు పుష్ చేశాను. ఇంకా ఎంతమంది ఎనిమిస్ బ్రతుకున్నారో తెలియదు, అందుకే డైరెక్ట్ గా పుష్ చేయకుండా గ్రెనేడ్స్ వేద్దాం అనుకున్నాను. కానీ కొంతసేపటికి అయ్యేసరికి 2 ఫుట్ స్టెప్స్ వినిపించాయి. గ్రెనేడ్స్ వేయటమే బెటర్ డెసిషన్ అనిపించింది. What an intelligent boy. So sweet. ప్రకాశ్ ఏంటినా అన్బిలీవబుల్ అబ్బా. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఇక్కడున్న ప్లేయర్స్ ఇద్దరు నా గ్రెనేడ్స్ కి నాకౌట్ అయిపోయారు. కానీ టీం అయితే ఫుల్ ఫినిష్ అవ్వలేదు. వాళ్ళ టీమ్మేట్ ఇంకా బతికే ఉన్నారేమో, నేను కేర్ఫుల్ గా ఉండాలి అనుకున్నాను. ఆ ఎనిమీస్ ఇద్దరు కూడా ఫుల్ ఫినిష్ అయిపోయే వరకు వెయిట్ చేసి వాళ్ళ క్రేట్స్ లూట్ చేసుకోవడానికి వెళ్ళాను. రికాల్ టవర్ ఇక్కడే ఉండటంతో ఇంకొక టీం కూడా వాళ్ళ టీమ్మేట్స్ కి రికాల్ ఇవ్వడానికి వచ్చారు. ఇదో పెద్ద ఇలాకా తామాఫ్లియా కొంపరా ఇది. వాళ్ళని కూడా నేను ఫినిష్ చేసేసాను. ఏమున్నదక్క కాలేజ పెట్టు నీ కలుపు చల్లిచ్చినవు, పేడలు పిడికలు కొట్టించినవక్క. ఇక్కడ ఫైట్ జరుగుతున్నంతసేపు పోచింకిలో చర్చ్ దగ్గర నుంచి స్నైపర్ కి సప్రెసర్ పెట్టి ఎవరో నన్ను కొట్టడానికి ట్రై చేశారు. కానీ సప్రెసర్ ఉండటం వల్ల ఎనిమీ ఎగ్జాక్ట్ లొకేషన్ ని నేను ట్రేస్ అవుట్ చేయలేకపోయాను. బట్ స్మోక్ వేసుకుని వెంటనే ఇక్కడ లూట్ అయితే చేసుకున్నాను. బికాస్ నా దగ్గర అప్పటి వరకు ఒక ప్రాపర్ స్కోప్ అయితే లేదు. అండ్ ఇక్కడ లూట్ లో నాకు 8x స్కోప్ దొరికింది. ఇంకా సప్రెసర్ పెట్టి నన్ను కొట్టడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. బట్ ఈ డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియాకి ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకున్నాను. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. అప్పుడే అర్థమైంది అతను ఒక్కరు కాదు, తన టీమ్మేట్ కూడా ఉన్నారు అని. జోన్ లోపలికి వచ్చి రోజాకు బయట జరుగుతున్న ఫైట్ లో థర్డ్ పార్టీ చేసి కొన్ని ఫినిషెస్ తీసుకున్నాను. జోన్ నాకు ఫేవరబుల్ గా ఉండటంతో ఈ స్క్వాడర్స్ ని హోల్డ్ చేసి జోన్ లోపలికి వచ్చే ప్లేయర్స్ అందరికి గేట్ కీపింగ్ చేస్తూ కొన్ని ఫినిషెస్ తీసుకోవడానికి ట్రై చేశాను. కానీ పాములు పట్టేవాడు అదే పాము కాటికి పోయినట్టు స్నైపింగ్ చేశాను నేను. అదే స్నైపర్ షాట్ కి పోవాల్సి వచ్చింది. ఏం జరిగిందో మీరే చూడండి. కానీ ఈ వీడియో నచ్చినట్లయితే, నా కమెంటరీ మీకు ఎంటర్టైనింగ్ గా అనిపిస్తే కనుక వీడియోకి లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్ సెక్షన్ లో షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయటం అయితే మర్చిపోకండి. మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాము. దిస్ ఇస్ యువర్ లేడీ ప్రెడేటర్ సైనింగ్ ఆఫ్. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.